అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా శక్తివంతమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే అష్టలక్ష్మి కుబేర మంత్రం. ఇది వినడానికి ఒక ప్రార్థనలా అనిపించొచ్చు, కానీ ఇది అంతకంటే చాలా ఎక్కువ. ఇది సంపదను, సమృద్ధిని ఆకర్షించడానికి ఒక ఫార్ములా లాంటిదనమాట. మరి రండి, దీని లోతుల్లోకి వెళ్ళి విశ్లేషిద్దాం. మనం ఇప్పుడు విన్న ఈ శబ్దాలు ఇవి యాదృచ్ఛికంగా పెట్టిన పదాలు కానే కావు. ఇది ఒక రకంగా చెప్పాలంటే సంపదను ఆకర్షించడానికి ఖచ్చితంగా ఇంజనీర్ చేయబడిన ఒక ఫార్ములా అన్నమాట. సరే, మరి దీని వెనకున్న రహస్యాన్ని ఛేదించాలంటే మనం దీన్ని విడదీసి ప్రతి భాగం వెనకున్న అసలుద్దేశమేంటో అర్థం చేసుకోవాలి. అయితే ఈ మంత్రం యొక్క అసలు శక్తిని మనం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ముందుగా దీన్ని 4 వేర్వేరు భాగాలుగా చూడాలి. ఈ 4 భాగాలు ఉద్దేశపూర్వకంగానే పెట్టబడ్డాయి. ప్రతిదానికి ఒక ప్రత్యేకమైన ప్రయోజనముంది. ఇవే ఆ 4 మూలస్తంభాలు. అవేంటంటే బీజమంత్రాలు, ద్వంద్వ ఆవాహన, ఒక నిర్దిష్టమైన ఉద్దేశం, ఇంక చివరిగా శరణాగతి. సరే, ముందుగా బీజమంత్రాలంటే ఎంతో చూద్దాం. మనం బీజమంత్రాలతో మొదలుపెడదాం. వీటిని మంత్రానికి ఫౌండేషన్ సౌండ్స్ అని అనుకోవచ్చు. ఈ ప్రత్యేకమైన శబ్దాలు అంటే ఆ వైబ్రేషన్స్ మన శక్తిని విశ్వంలో ఉన్న సమృద్ధి ఫ్రీక్వెన్సీతో కనెక్ట్ చేయడానికి ఒక బ్రిడ్జ్లా పనిచేస్తాయని నమ్ముతారు. ఈ బీజమంత్రాల్లో కూడా శ్రీం అనే శబ్దానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇది నేరుగా సమృద్ధి అనే ఫ్రీక్వెన్సీతో ముడిపడున్న కీసౌండ్ అన్నమాట. అందుకే దీన్ని సంపదకు మూలధ్వనిగా భావిస్తారు. ఈ మంత్రం యొక్క శక్తి ఇంకో దగ్గర ఉంది. అది కేవలం ఒక దైవాన్ని మాత్రమే కాదు, ఇద్దరినీ ఒకేసారి ఆవాహన చేస్తుంది. అంటే సంపదకు సంరక్షకుడైన కుబేరుడిని, అలాగే సంపదకు మూలమైన అష్టలక్ష్మిని ఏకకాలంలో పిలుస్తుంది. ఇది చాలా పవర్ఫుల్ అప్రోచ్. ఇక ఈ మంత్రం మధ్యలో ఉన్న ఉద్దేశ్యం చాలా స్పష్టంగా, సూటిగా ఉంటుంది. మమ గృహే ధనం పూరయ తూరయ అంటే నా ఇంటిని సంపదతో నింపు అని డైరెక్ట్ రిక్వెస్ట్. ఎలాంటి కన్ఫ్యూజన్కు తావులేదు. ఇక చివరగా ప్రతి జపం నమః అనే పదంతో ముగుస్తుంది. ఇది కేవలం ఒక నమస్కారం మాత్రమే కాదు, ఇదొక రకంగా సంపూర్ణ శరణాగతి. అంటే ఫలితాన్ని ఆ పైశక్తికి వదిలేయడం. ఇది వినయాన్ని, నమ్మకాన్ని సూచిస్తుంది. సరే, ఇప్పుడు ఈ మంత్రంలోని భాగాల గురించి తెలుసుకున్నాం. కాని దీన్ని పదే పదే ఎందుకు జపించాలి? అలా రిపీట్ చేయడం వెనుకోన అసలు కారణమేంటి? దాని గురించి ఇప్పుడు చర్చిద్దాం. ఈ నిరంతర పునరావృత్తి అనేది ఒక మ్యాగ్నిఫయింగ్ గ్లాస్లా పనిచేస్తుంది. మనసులో చెల్లాచెదురుగా ఉండే ఆలోచనలన్నింటినీ ఒక్కచోటకు తీసుకొచ్చి ఒకే బిందువుపై కేంద్రీకరిస్తుంది. దీనివల్ల మనసులో ఉన్న మిగతా గందరగోళం, ఆ నాయిస్ అంతా తగ్గిపోయి కేవలం సమృద్ధి అనే లక్ష్యంపై మాత్రమే దృష్టి పెట్టడానికి హెల్ప్ అవుతుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఒకటుంది. ఈ మంత్రం అష్టలక్ష్మిని ఆవాహన చేస్తుంది. అంటే మనం కేవలం డబ్బు గురించి మాట్లాడట్లేదు, ఇది సంపదకు ఒక సంపూర్ణమైన దృక్పథాన్ని ఇస్తుంది. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న కదూ. అసలు మనం ఏ రకమైన సంపదను కోరుకుంటున్నాం? కేవలం ఆర్థిక లాభం కోసమేనా, లేక ఇంకేమైనా ఉందా? చూద్దాం. ఈ జాబితా చూస్తే మనకు విషయం స్పష్టంగా అర్థమైపోతుంది. అష్టలక్ష్ములు అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, ధైర్యం, సంతానం, జ్ఞానం, విజయం ఇలాంటి ఎన్నో రకాల సంపదనకు ప్రతీకలు. కాబట్టి ఈ మంత్రం కేవలం డబ్బును ఆకర్షించడం గురించి కాదు, ఒక సంపూర్ణమైన, సమృద్ధికరమైన జీవితాన్ని నిర్మించుకోవడం గురించి. ఇంతకీ ఈ మంత్రం ఎలా పనిచేస్తోందనే మెకానిజంను అర్థం చేసుకోవడానికి ఒక సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ అనాలజీని చూద్దాం. ఇది మనకు కాన్సెప్ట్ను విజువలైజ్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తుంది. చూడండి, ఈ ఉపమానం ఈ మొత్తం ప్రాక్టీస్ను మన కళ్ల ముందు ఉంచుతుంది. ఇది ఒక ప్యాసివ్ యాక్షన్ కాదు, ఇది ఒక యాక్టివ్ ప్రాసెస్ అని చెబుతుంది. ఈ అనాలజీ ఎంత అద్భుతంగా ఉందో కదా. ఇక్కడ ఆ పెద్ద నది దైవిక సమృద్ధి అయితే, మనం పదే పదే చేసే జపమే ఆ ప్రవాహాన్ని మనవైపుకు తిప్పే పార అన్నమాట. మన జీవితమనే పొడి పొలానికి, సమృద్ధి అనే నీరు పారడానికి మనమే కాలువలు తవ్వుకుంటున్నాం. సో ఈ ఉపమానం నుంచి మనం నేర్చుకోవాల్సిన ముఖ్య విషయమేంటంటే, జపమనేది కేవలం కోరుకోవడం కాదు, అది మార్గాన్ని నిర్మించే ఒక యాక్టివ్ టూల్, ఆ ప్రవాహానికి దారి చూపించే సాధనం. చివరిగా ఈ విశ్లేషణ అంతా మనల్ని ఒక లోతైన ప్రశ్న దగ్గరికి తీసుకొస్తుంది. సమృద్ధి అనేది మనం బయట వెతుక్కుని సంపాదించుకునే వస్తువా, లేక మనమే అంతర్గతంగా ట్యూన్ అవ్వాల్సిన ఒక ఫ్రీక్వెన్సీయా? ఈ మంత్రం ప్రకారం చూస్తే సమాధానం రెండోదే అనిపిస్తుంది. దీని గురించి ఆలోచించండి. ఈ విశ్లేషణ మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను.